నీటి హక్కుల విషయంలో ఏమాత్రం రాజీ పడే ప్రసక్తే లేదని సాగునీటి వినియోగదారుల సంఘం సమాఖ్య స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి అరకొరగా నీటిని విడుదల చేస్తుందని సమాఖ్య నేతలు విమర్శించారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు ఏపీ ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు వినిపించాలని డిమాండ్ చేశారు. సాగునీటి పంపిణీ అంశంలో మాజీ మంత్రి కేటీఆర్ విమర్శల్ని సమాఖ్య తీవ్రంగా ఖండించింది. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారిపోతుందని సాగునీటి సంఘాల సమాఖ్య హర్షం వ్యక్తం చేస్తుంది. ఏపీలోని మెట్ట ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని భావిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని 7.5 లక్షల ఎకరాల ఆయకట్టు, నాగార్జున సాగర్ కుడి కాలువ, కండలేరు, సోమశిల ప్రాజెక్టుల కింద ప్రస్తుతం ఉన్న 22 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని సమాఖ్య ఆకాంక్షిస్తుంది. ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, అధ్యక్షులు సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య ఆంధ్రప్రదేశ్. ముఖ్యంగా ఈరోజు పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. దానికి స్వాగతం చెప్తా ఉన్నాం. ఈ ప్రాజెక్టు వల్ల రాయలసీమలో కానీ మన కోస్తా ఏరియాలో ఉన్నటువంటి రాయలసీమ అట్లాగే నెల్లూరు, గుంటూరు జిల్లాలో ఉన్న మెట్ట ప్రాంతం బాగుపడితే నాగార్జున సాగర్ కుడి కాలువ, కండలేరు, సోమశిల, వెలుగొండ కింద ఉన్నటువంటి 22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 80 లక్షల జనాభాకి తాగునీరు, 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 20 టీఎంసీలు పారిశ్రామిక అవసరాలు వస్తుంది. దాని మీద ఈ మధ్యన కొంతమంది మేధావులు, రైతు సంఘాలు ముసుగులో పోలవరం బనకచెర్ల వద్దంటాడు. అసలు ఏంటి సూచన చేయడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ఎట్టి పరిస్థితుల్లో మెట్ట ప్రాంతానికి ఉపయోగం. దీన్ని స్వాగతం చెప్తా ఉన్నాం. అట్లాగే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి మధ్య ఉన్న వివాదాలు పరిష్కరించడానికి ఏర్పడిన కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబి ప్రధాన కార్యాలయాన్ని రాజధాని అమరావతిలో పెట్టాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతం చెప్తా ఉన్నాం. దీనివల్ల చాలా ఉపయోగం. కృష్ణా ఆయకట్టులో ఉన్నటువంటి 30 లక్షల ఎకరాలకి నడిబొడ్డు నుండి రైల్ రోడ్డు కనెక్టివిటీ ఉన్నటువంటి అమరావతిలో ఏర్పాటు చేయడం ఇది సముచితమని మేము తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే కృష్ణా జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న 66% ఆంధ్రప్రదేశ్కి, 34% ఉన్న తెలంగాణకి యథాతథంగా కొనసాగించాలి. దీని మీద ఈ నెల 19 జరిగే వాదనలో మరింతగా సమర్థవంతంగా వాదనలు వినిపించాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అట్లాగే ఇంకొకటి, నాగార్జున సాగర్ ఎడమకాలం 3వ జోన్కు కేఆర్ఎంబి కేటాయించిన 12 టీఎంసీల్లో 7 టీఎంసీలే వచ్చినాయి. మిగిలిన కూడా 1700 క్యూసెక్ల కాడికి నిరాటంకంగా ఒక నెల ఇచ్చి 3వ జోన్లో ఆరుతడి పంటలు రక్షించమని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు మొదటి దశలో గోదావరి వరద జలాల ఆధారంగా కృష్ణానది మీద 10 టీఎంసీలతో వైకుంఠపురం బ్యారేజ్, అక్కడి నుండి ఎత్తిపోతల ద్వారా 700 క్యూసెక్కులు తీసుకెళ్లి నాగార్జున సాగర్ కుడి కాలువ నకిరేకల్ దగ్గర అనుసంధానం చేయటం జరుగుతుందని సాగునీటి సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. దీనివలన నాగార్జున సాగర్ కుడి కాలువ ఆయకట్టు 9.61 లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుతుందని అంటున్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో లాలూచీ పడి ఎటువంటి అనుమతులు లేకుండా తెలంగాణ ఎగువ భాగాన పాలమూరు, రంగారెడ్డి 120 టీఎంసీలతో లిఫ్ట్ పెట్టారని సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు ఆరోపించారు. ఆంధ్ర రాష్ట్ర రైతుల హక్కుల పరిరక్షణ కోసం ఓ రైతుగా తాను తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టును ఆశ్రయించామన్నారు. గత ప్రభుత్వంలో ఇటువంటి పరిస్థితి ఉందా? ఎలా ఉంది? కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది నీటి విషయం? కేసీఆర్ సీఎంగా ఉన్నా ఎవరు సీఎంగా ఉన్నా ఒకటేనండి. ఆంధ్ర నీటి హక్కుల విషయంలో రాజీ లేదు. ఇవాళ ఇప్పుడు కేసీఆర్ ఉండగానే గతంలో జగన్మోహన్ రెడ్డితో లాలూచీ పడి 1924లో తెలంగాణ ఎగువ భాగాన సిడబ్ల్యూసి, ఎపెక్స్ కౌన్సిల్, ఎంఓజేఎస్ పర్మిషన్ లేకుండా పాలమూరు, రంగారెడ్డి 120 టీఎంసీలతో శ్రీశైలం ఆఫ్షోర్లో 760 దగ్గర లిఫ్ట్ పెట్టాడు. ఒక రైతుగా నేను తెలంగాణ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టుకి వెళ్తే ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు కానీ న్యాయం జరగల. అట్లా తెలంగాణ ప్రభుత్వం 299 అలాట్మెంట్ ఉంటే 250 టీఎంసీలతో కొత్త ఏళ్ళు విస్తరణ కట్టేసుకుంటే కింద ఏమైపోవాలి? మేము శ్రీశైలం కింద ఉన్నటువంటి SRBC 2, కుడి ఎడమ కాలువల సాగరం 15,
ప్రకాశం బ్యారేజీ 13 అంటే 30 లక్షల ఎకరాలు బీడిబారిపోవాలా. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర రైతుల నీటి హక్కులు కాపాడాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో కూడా. మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇటీవల జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 6,000 సాగునీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షులుగా రైతుల్ని, 245 డిస్ట్రిబ్యూటరీ కమిటీలని, అట్లాగే 56 ప్రాజెక్ట్ కమిటీలని రైతు ప్రతినిధులకు ఇచ్చి రైతు పొలం నుంచి డ్యామ్ వరకు సాగునీటి యాజమాన్యాన్ని పర్యవేక్షణని మాకు అప్పచెప్పినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారికి సాగునీటి సంఘాల సమాఖ్య తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే ఈ రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు, ఇక్కడ చంద్రబాబు సీఎంగా, ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉంది. మీరు ఈ ప్రయత్నం ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? ఈ సమస్యలు ఆల్రెడీ మేము ప్రయత్నం చేయకపోవటం లేదంటే సమర్థవంతంగా వినిపించాం. స్పెషల్ పిటిషన్ వేసాం. మేము ఎక్కడ రాజీ పడలా. తెలంగాణ మీద ఎస్ఎల్పి పెండింగ్లో ఉంది. ఎస్ఎల్పి పెండింగ్లో ఉంటే 2 రాష్ట్రాలకి పరిమితం చేస్తూ ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని మీద కూడా మేము వ్యతిరేకించి ఎస్ఎల్పి వేసాం. ఎక్కడ రాజీ లేదు. మాకు మొన్న కిందటి నెలలో జరిగిన వాదనలు కూడా మాకు బాగా అనుకూలంగా జరిగినాయి. రేపు 19 జరిగే వాదనలు కూడా మాకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్థ వాదనలు వినిపించడం జరుగుద్ది. మా రైతులకు న్యాయం జరుగుద్ది అని చెప్పి అనుకుంటా ఉన్నాం. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 811 టీఎంసీలలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు వాడుకునేలా కృష్ణానది యాజమాన్య బోర్డు దగ్గర తాత్కాలిక ఒప్పందం జరిగిందని సమాఖ్య నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే తెలంగాణ నుంచి పూర్తి స్థాయిలో నీటి విడుదల జరగటం లేదని వారు చెబుతున్నారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు చంద్రబాబు సర్కార్ బలమైన వాదనలు వినిపించాలని కోరుతున్నారు. బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుతో కృష్ణా, గోదావరి, పెన్నా ఈ 3 నదుల అనుసంధానం జరిగి రైతాంగానికి మేలు జరుగుతుందని నాగార్జునసాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కోట వీరబాబు ఆకాంక్షించారు. కృష్ణా నదీ జలాల్ని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతుందన్న తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎగువన రైతులు రబీలో సాగు ప్రారంభిస్తున్నారు. దీనితో రబీలో ఎగువకు కావాల్సిన నీరు అందటం లేదన్నారు. తెలంగాణ సర్కార్ ఏపీ రైతులకు అవసరమైన సాగు తాగునీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కోట వీరబాబు, నాగార్జునసాగర్ ఎడమకాలువ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్. మేము ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నటువంటి బనకచర్ల పోలవరం ఏదైతే ఉందో దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. దీనివల్ల కృష్ణా, గోదావరి, పెన్నా 3 నదుల యొక్క అనుసంధానం జరిగి రైతాంగానికి మేలు జరుగుద్ది కనుక ఈ ప్రతిపాదనను స్వాగతిస్తూ ఉన్నాం. అట్లాగే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయడాన్ని కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా స్వాగతిస్తూ ఉన్నాం. అట్లాగే నేను కేటీఆర్ మాట్లాడేటప్పుడు కృష్ణానదీ జలాలని ఆంధ్రప్రదేశ్ తరలించకపోతూ ఉందని చెప్పి మాట్లాడాడు. కానీ ఇది అవాస్తవం. ఎందుకంటే ఇప్పటికీ మాకు 32.25 టీఎంసీలు నాగార్జునసాగర్ ఎడమ కాలువకు రావాల్సిన అలాట్మెంట్ ఉంటే కేవలం 17 టీఎంసీలు మాత్రమే ఇప్పటివరకు వాడుకుంది. రేపు మార్చి ఆఖరి నాటికి ఇంకా 11 టీఎంసీలను వాళ్ళు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము జోన్ 2 పరిధిలో 1300 క్యూసెక్లు, జోన్ 3 పరిధిలో 2200 క్యూసెక్లు అడుగుతూ ఉంటే సగానికి సగం కూడా నీరు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. గత 5 సంవత్సరాల స్టాటిస్టిక్స్ తీసుకున్నా కూడా ఇప్పటి వరకు ఏదైతే ఇరిగేషన్ కోసం అలాట్మెంట్ ఉందో 28.5 టీఎంసీలు దాన్ని సక్రమంగా ఆంధ్రప్రదేశ్ వాడుకోలేకపోతూ ఉన్నాం. దానికి కారణం ఏంటంటే ఎగువన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అక్కడ రబీలో కూడా సాగును మొదలు పెడతా ఉన్నారు. తద్వారా రబీలో దిగువకు రావాల్సినటువంటి నీరు రాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి కేటీఆర్ తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలా. అట్లాగే తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి అవసరమైనటువంటి సాగునీటిని, త్రాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తాం. గతంలో కూడా 2021-22లో మాత్రమే 22 టీఎంసీలు విడుదలైంది. ఆ తర్వాత ఎప్పుడూ కూడా మన అలాట్మెంట్కు తగిన విధంగా ఆంధ్రప్రదేశ్ అలాట్మెంట్ 32.25 టీఎంసీలకు తగిన విధంగా ఎప్పుడూ కూడా రిలీజ్ చేయలేదు తెలంగాణ నుంచి. కాబట్టి తప్పకుండా ఇప్పుడన్నా ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా రైతులే అన్నటువంటి ఆలోచనతో ఏదైతే న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన వాటా ఉందో దాన్ని విడుదల చేయమని డిమాండ్ చేస్తాం.